తనను పట్టుకోగలిగేది లేనివాడు అధాత, అన్నీ పట్టుకున్నవాడు ధాత. కనుక రెండు సరిపోయింది ఇక్కడ. ఆధారలయం ధాత పుష్పహాస. చాలా మంచి మాట అండి. ఆ నవ్వేడంటే పువ్వులా నవ్వెట్ట. పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా నవ్వాడు. అంత చక్కని మందహాసం కలిగినవాడు, వికసించిన నవ్వు కలిగేవాడు. నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు. కొందరు ముఖంలో ఎప్పుడూ కనబడుతుంది, కొందరు ముఖంలో అప్పుడప్పుడు కనబడుతుంది. అది చాలా కష్టం మీద. అంటే నవ్వేడంటే అర్థం ఏంటంటే లోపల ఆనందం ఉంటూ నవ్వుతాడండి, లేకపోతే నవ్వుతాడా? అయితే ఏడవలేక నవ్వడం ఒకటి ఉన్నది, విసుగుతో నవ్వడం ఒకటి ఉంది, వెక్కిరింపు నవ్వులు ఉన్నాయి. ఇలాంటి వికారపు నవ్వులు లేకుండా శుచిస్మిత అను మాట ఉన్నది, వినుంటారు. మా సీతమ్మ నవ్వింది, ఆఖరి గడ్డి పోచ పట్టుకొని రావణాసురుడి వైపు చూసినప్పుడు కూడా శుచిస్మిత అని రాశాడు వాల్మీకి. పాపం కపటం లేదు మా అమ్మకి. అందుకే కపటం లేని నవ్వు అది పువ్వులా విచ్చుకుంటుంది. ఎక్కడ జ్ఞానం ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ నవ్వు ఉంటుంది. చూడండి, ఎవడైనా అజ్ఞానంతో భయపడిపోతుంటే తెలిసినవాడా దీనికే భయపడతావేంట్రా అని నవ్వుతాడు ఇక్కడ. అంటే జ్ఞానం ఆనందం రెండిటికి చిహ్నం నవ్వు. అది పూర్తి వికసించిన లక్షణం. వికసించిన దాన్ని పుష్పం అంటారు ఇక్కడ. పుష్పహాస అది అర్థం. అంటే వికసించిన నవ్వు కలిగినటువంటి వాడు అన్నారు ఇక్కడ. పైగా ఇక్కడ హాస శబ్దానికి ప్రకాశం అని కూడా అర్థం ఉన్నది. అంటే వికసింపజేసి ప్రకాశింపజేయవాడు అని అర్థం ఇక్కడ. పుష్ప శబ్దానికి వేదంలో ఉన్న అర్థాలు చూస్తే ఆశ్చర్యపోతాయండి. ఇప్పుడేవో హింసలు క్రూరత్వాలు వాటికి పేర్లు పెట్టుకుని తిరుగుతున్నాం, పక్కన పెట్టండి. పుష్ప శబ్దానికి వేదంలో ఎంత గొప్ప అర్థములు ఉన్నాయి అంటే, పుష్పం అంటే సూర్యుడు చంద్రుడు అని అర్థం అంటే వేదం ప్రకారంగా. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఎవడైతే ఈ మంత్రం చెప్తాడో వాళ్ళ ఇంటిన్న పువ్వులు ఉంటాయి అంటే, పువ్వులుంటే ఏం చేసుకుంటాడు వాడు అంటే అర్థం అనంతమైన ఆకాశంలో కాంతి రూపంగా శక్తి రూపంగా వికసించుట అని అర్థం. వికసిస్తేనే కానీ ఉన్న విషయం బయటపడదు. ఒక పువ్వులో ఏమున్నదన్న విషయం వికసిస్తే తెలుస్తుంది. ఇక్కడ ముడుచుకుంటే ఏం తెలుస్తున్నదండి? కనుక సర్వజగత్తుని వికసింపజేసి ప్రకాశింపజేసేవాడే పుష్పహాస. ఈ అర్థంలోకి పెడుతున్నాం. వికసింపజేసేవాడు, సూర్యచంద్రాది రూపములతో భాషించువాడు, ప్రకాశించేవాడు. నవ్వే వెలుగండి. కనుక సృష్టిలో అందమైన ముఖము ఎవరిది అంటే నవ్వే ముఖమే అన్నారు. నవ్వకపోతే మహా అందగాడు కూడా వికారవంతుడే. తోడేరు కూడా నవ్వుతే బాగుంటుందేమో, అయితే నవ్వదది, అది వేరే విషయం. కనుక నవ్వే అందమైన ముఖం అండి ఇక్కడ. అంత చక్కగా పుష్పహాస ప్రజాగర. జాగ్రత్తగా వింటే గతంలో నామం రాలేదు కానీ అర్థం చెప్పాం. భాగవతంలో పురంజనోపాఖ్యానంలో ప్రజాగరుడు క్యారెక్టర్ పురం, అక్కడ పురం శరీరం అనే అర్థంతో వాడారు. అందులో ఒక ఇంద్రియానికి ఒక పేరు పెట్టారు. వీళ్ళందరూ నిద్రపోతారట. నిద్రపోకుండా కోటను కాపాడుకుంటూ ఒకడు ఉంటాడట. అంటే నువ్వు నిద్రపోయినా శరీరాన్ని కాపాడుతున్న ప్రాణమే ప్రజాగరుడు అన్నారు ఇక్కడ. ప్రజాగర. జాగర అంటే మేల్కొని ఉండేవాడు. ఎంత మేల్కుంటా అంటే మధ్య మధ్యలో కూడా కొనకనివాడు అని అర్థం ఇక్కడ. ప్రజాగర మిక్కిలి మెలకువతో ఉన్నవాడు. భగవంతుడు తప్ప ఎవడున్నా అండి? ప్రపంచాలు లయమైపోతున్నా మెలకువతో ఉన్నాడు. ఆయన కనురెప్పపాటు ఎక్కడుంది? అందుకే ప్రజాగర ఊర్ధ్వగ.